హరిహర వీరమల్లు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ట్రైలర్ చూశాక, ఇప్పుడు దాకా వచ్చిన మెటీరియల్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వాట్ ఈస్ ద ఇది అంటే నాకైతే రాక్ బాటమ్ ఉన్నారు ఎక్స్పెక్టేషన్స్ అయితే. ఎందుకు ఏమిటి అంటే మాట్లాడదాం అన్నీ. ఎట్ ద సేమ్ టైం ప్రమోషనల్ మెటీరియల్ కూడా అంత ఎక్కువ లేదు. బేసిక్గా పెద్ద హీరో సినిమా అంటే హీరోలు వచ్చి తెగ ప్రమోషన్లు ఏం చేయట్లేదు. అలా అని చెప్పి కూడా ఒక బజ్జు ఊపు ఫ్యాన్స్ ఏదో సెల్ఫ్ వాలంటరీగా చేస్తున్నారు కానీ మూవీ టీం నుంచి నాకు అంత ఎఫర్ట్ కూడా కనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, కాంటెంట్ బాగుంటే ఏం అవసరం లేదు, చూద్దాం. వచ్చిండే సైంటిస్ట్. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. 250Kకి వచ్చేసాం. వీడియో కూడా రెడీగా ఉంది. అంటే ఇంత కేసు వీడియో రెడీగా ఉందంటే ఎడిటర్ చేతిలో ఉంది. లాయర్ గారు ఇంకా రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడే మెసేజ్ కూడా చేస్తాం, మళ్ళీ గుర్తు చేస్తా చూడండి కొంచెం అని చెప్పి. వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు. అది అయిపోయిన వెంటనే వీడియో వచ్చేస్తుంది సమ్ టైమ్ దిస్ వీక్. ఇంకా అది లాయర్ గారి చేతుల్లో ఉంది. ఇంకా మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు ఈ మూవీ గురించి టికెట్ బుక్ చేసేటప్పుడు స్లైట్ హార్ట్లో హోల్ లాగా అయిందనమాట. ఎందుకురా ఏంటి అంటే $25 మ్యాన్, $25 ఫర్ దిస్ మూవీ. $25 మళ్ళీ దేవరా కానీ ఎనీథింగ్ మళ్ళీ సేమ్ అదే రొట్ట చెప్పినట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే F1 చూసా, మొన్నే చూసా, XDలోనే చూసా, $12 పెట్టి చూసా. ఆ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుందా ఫర్ ద సేమ్ ప్రైస్? చూడాలి. నాకైతే కొంచెం కష్టమనే అనిపిస్తుంది. బట్ ఇదే నా పాయింట్ అండి. మనం చూస్తున్నంత వరకు వాళ్ళు పెంచుతూనే ఉంటారు. ఇట్స్ ఫ్రీ మార్కెట్ కాబట్టి ఇంకేం చెప్తామండి. 25 నా తెలిసి చెప్తాను కదా, సమ్ డే ఏదో రోజు $100 అవుద్ది. రేటుతో నీకేంట్రా ప్రాబ్లం అంటే, నాకు రేటుతో ప్రాబ్లం కాదండి, రేటుకి ఉన్నంత వర్త్ ఉందా? రాజమౌళి గారి సినిమా అది ఏ హీరో అయినా ఏదైనా ఒక ప్రైస్ పెట్టారు అంటే అరే ఎప్పుడు చూడండి ఇంత పెట్టారు, ఇంత చేశారు, అంత పర్ఫెక్షన్ ఉంటుంది, ఎస్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, ఈచ్ రూపీ ఈజ్ వర్త్ ఇట్ అనే ఫీల్ ఉంటుంది. లేదు, ఆ ఎఫర్ట్ VFX బడ్జెట్ పక్కన పెట్టాడు. స్టోరీ విధంగా ఇప్పుడు లక్కీ భాస్కర్ తీసుకోండి. లక్కీ భాస్కర్ $30 పెట్టినా కూడా అరే వెళ్ళాను, నాకు బాగా నచ్చింది, వచ్చాననే ఫీలింగ్లో ఉంటాను నేను. కానీ ఇప్పుడు కొంచెం ఎఫర్ట్ తక్కువ ఉన్న సినిమాలు, ఎఫర్ట్ తక్కువ అంటే ఫ్రమ్ ద స్టోరీ పర్స్పెక్టివ్, ఫ్రమ్ ద మేకింగ్ పర్స్పెక్టివ్ చెప్తున్నా, అవి తగ్గినప్పుడు లేదా హీరో గారు కూడా కొంచెం లేజీగా యాక్టింగ్ చేశారు అని అనిపించినప్పుడు, ఇలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇంట్రా మనం పెట్టిన డబ్బుకి ఇంట్రా ఏం చూస్తున్నారా అని. ఫర్ ఎగ్జాంపుల్ దేవరాలు నాకు VFX విషయంలో అలా అనిపించింది. నెక్స్ట్ మీకు ఏదో హేట్ ఉంది అది ఇది అనుకోవచ్చు మీరు. అది జనరల్గా ఆల్రెడీ కొంతమందికి అది బ్రెయిన్ వాష్లా ఉంటారు కాబట్టి ఎవిడెన్స్ ఇచ్చినా కూడా ఏదో ఉంది అని అనుకుంటారు. ఎందుకు లో ఎక్స్పెక్టేషన్ ఎందుకు అంటే మేజర్ రీజన్ వచ్చేసి డైరెక్టర్ గారు అండి. ఇంకా 2-3 రీజన్స్ ఉన్నాయి చెప్తాను. డైరెక్టర్ గారు ఇప్పుడు ఒకవేళ కృషి గారు అయి ఉంటే ఎస్ హీ హెస్ డన్ సమ్ గుడ్ ఫిలిమ్స్, ఎక్స్పీరియన్స్ ఉంది. వార్ టైప్ ఫిలిం కూడా ఒకటి చేశారు కదా బాలకృష్ణ గారితో, పేరు గుర్తు రావట్లేదు. బట్ దట్ ఈస్ ఆల్సో ఓకే ఉంది అని నేనైతే చూడలేదు. బట్ ఓకే, అలాంటి డైరెక్టర్ ఒకళ్ళు చేశారు. నేను కృష్ణ మంది జగద్గురు ఆ సినిమా చూసాను, నాకు బాగా ఇష్టం ఆ సినిమా. ఇంకా వేదం ఉంటుంది, గాయమా గమనమా సంథింగ్, పేరు గుర్తు రావట్లేదు సరిగ్గా, బట్ అదో సినిమా ఉంటుంది ఆయనది. సో ఆల్ దీస్ మూవీస్ మంచి మూవీస్ ఉన్నాయి. ఆయన చేస్తూ నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారితో, ఎస్ కమాన్ అని. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ గారి కొడుకే సురేష్ కృష్ణ పేరు రాసుకొచ్చిన ఆయనే అనుకుంటున్నా, జ్యోతి కృష్ణ గారు డైరెక్టర్ అండి. సరే ఓకే, డెబ్యూటెంట్ సంథింగ్ ఏదో ట్రై చేసి లేదు, మనకు ఒక బేస్ లైన్ ఉంది ఆయన సినిమాల్లో. మీరు ఆనెస్ట్గా గుండె మీద చేసుకునే చెప్పండి, ఎంతమంది రూల్స్ రంజన్ అనే సినిమా చూశారు? నేను చూసా, ఐ సా ద ఫిల్మ్, ఐ నో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. చూడకపోతే ఒకసారి చూడండి. ఆ సినిమా చూసి ఎస్ కమాన్ దిస్ ఇస్ ద డైరెక్టర్, ఈయన నమ్ముకొని సినిమాకి వెళ్తానని చెప్పండి న్యాయంగా. లేదు, కొంతమంది ఇంకా చాలా కాన్ఫిడెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఆయన ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ చేసి బయటకు వచ్చారని, లేదు ఈయనే ఎక్కువ చేశారు, అది నాకు ఎంతవరకు నిజం ఏంటి అని సినిమా చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి బయటికి రావు. మీకేం తెలిస్తే కింద రాయండి, ఆయన ఎంత పోర్షన్ చేశారు, ఈయన జస్ట్ ఏం చేశారు అని డైరెక్షన్ విధంగా. అది దట్ ఈస్ అ మేజర్ ఫ్లా అండి. నెక్స్ట్ ఇంకోటి టైం. సో టైం ఏంట్రా అంటే ఆల్మోస్ట్ 2020లో అనౌన్స్ అయ్యి 2020లో స్టార్ట్ అయినట్టుంది, 21 మేబీ, అయినా ఒక 4-5 years పట్టింది సినిమా తీయడానికి. సో ఎప్పుడైనా నా ఎక్స్పీరియన్స్లో ఒక టైం తీసుకొని ఇంత 4-5 yearsలో సినిమా తీశారంటే, ఎక్సెప్ట్ రాజమౌళి గారి ఫిలిమ్స్, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో కుదరట్లేదో, స్కెడ్యూల్స్ లేవో, సంథింగ్ అండి. మనకి బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ దానివల్ల కంటిన్యూటీ దొబ్బిద్దని నా ఫీలింగ్. అట్ ద సేమ్ టైం అలా వచ్చిన సినిమాలు చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు. అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్లో గేమ్ చేంజర్ అంతే అనుకుంటా, ఇంకోటి ఇండియన్ టూ ఫర్ దట్ మ్యాటర్. సో అలానే ఈ సినిమాకు కూడా కంటిన్యూటీ ఇష్యూస్, అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం, అక్కడ యాక్టర్స్. సో ఎందుకో కంటిన్యూటీ దగ్గర దెబ్బేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ అందరు పెద్ద హీరోలకి నాది ఒకటే రిక్వెస్ట్, ఫ్యాన్ సర్వీస్ కన్నా ఒక గుడ్ మూవీ టైప్లో తీస్తే 2 సాటిస్ఫై అవుతాయి. ఒక గుడ్ మూవీ, ఒక గుడ్ అటెంప్ట్ టువర్డ్స్ అ బెటర్ ఫిల్మ్ చేస్తే ఫ్యాన్స్ ఎలా ఉన్నా చూస్తారు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు, అలాంటి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ అ బెటర్ మూవీ అంతే. ఈ ఒక్క డిస్క్లైమర్ తర్వాత ఇంకా మనం ట్రైలర్లో ఏముంది, ఏం కాంటెంట్ అనిపించింది మాట్లాడదాం. చూసా ట్రైలర్ చాలాసార్లు చూసా, ఇప్పుడు ఒక 2 weeks అవుతున్నట్టుంది వచ్చి. సో ఆ ట్రైలర్లో కొన్ని గుడ్ విషయాలు ఉన్నాయి, చాలా బ్యాడ్ విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం. మెయిన్ నా పెట్ పీవ్ హైప్ అండి. సరే ఇప్పుడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ 2-3 సినిమాల్లో చూస్తుంటే కొంచెం హైప్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి, కాంటెంట్ కన్నా లేపడాలు ఎక్కువైపోతున్నాయి, విచ్ ఐ డోంట్ లైక్.
అంటే ఫర్ ఎనీ హీరో, నాట్ ఓన్లీ ఫర్ హిమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు F1 సినిమా ఉంది ఇప్పుడు, లేదా ఇదే ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ సినిమా ఉంది, ఎందుకంటే రీసెంట్గా చూసా కదా, ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఇప్పుడు కొన్ని డైలాగులు మీకు చెప్తాను, మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ సినిమా చూసారు, కెన్ మైల్స్ అని చెప్పి ఆయన ఉంటారు, డ్రైవర్ అనమాట దాంట్లో, అండ్ ఆల్సో టెక్నీషియన్ ఫర్ దట్ కార్ ఆయన ఉన్నారు. ఆయనే కొంచెం లీడ్లా అనుకోండి. ఆయన్ని చూపించి ఆ కార్ నడపడానికి పుట్టినోడరా, ఇటు పుట్టిందే కార్ నడపడానికి రా అని చెప్పి హైప్ సీన్లు ఉంటాయా? ఉండవు. అతను నడుపుతుంటేనే హైప్ వస్తుంది, ఆ సీన్లో హైప్ వస్తుంది. అది దట్ ఈస్ ద మూవీ. ఇప్పుడు F1 సినిమా ఉంది, F1 సినిమాలో కూడా అంతే. సానీ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, బ్రాడ్ పిట్. సో ఇప్పుడు బ్రాడ్ పిట్ గారిని కూడా ఇప్పుడు గాయపడిన సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా అలా డైలాగులు పెడితే ఎలా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. అలా కాకుండా ఆయన కమ్బ్యాక్ ఆయన రిటర్న్. ఇప్పుడు జెర్సీ సినిమా తీసుకోండి, జెర్సీ సినిమాలో ఉంటుంది అలా, గాయపడిన సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది అలా. ఈ సినిమాలో సెకండ్ హ్యాండ్ ఇది కూడా కాదు, సెకండ్ హ్యాండ్ లేపడం కూడా కాదు, సెల్ఫ్ ఎలివేషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు పులి బెబ్బులి అని ఆ సింహాంతో ఇలా ఏదో ఫింగర్ చూపించి ఇలా అంటారు, మళ్ళీ ఏదో నక్కతో ఏదో ఫేస్ ఆఫ్ ఉంటుంది. సో ఇవి నాకు కొంచెం అంత ఎక్కవు. సో ఫ్యాన్స్ కోసం చేశారో, ఫ్యాన్స్కి నచ్చుద్దేమో, నాకైతే అస్సలు ఎక్కువ అలాంటి సీన్స్ అవి ఉన్నాయి. అవి పక్కన పెడితే నెక్స్ట్ క్రింజ్ ఫ్యాక్టర్. ఇంకా నాకు నచ్చని ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే, కామెడీ సీన్స్లో సుబ్బరాజు గారు కానీ సునీల్ గారి కానీ నాకు కొంచెం ఆ క్రింజ్ వైపే వెళ్ళిపోతున్నాయి. నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్ కామెడీ, ఈ జనరేషనల్ కామెడీ లానే లేదు. సో అదొకటి. నెక్స్ట్ ఆ కలర్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, ఆ లైటింగ్ కానీ ఎందుకో కొడుతుంది సీన్. కొన్ని సీన్స్లో అయితే గ్రీన్ స్క్రీన్ నీట్గా తెలిసిపోతుంది. ఒక స్పెసిఫిక్ సీన్ ఉంటుంది, వినాలి వీరమ్మలు చెప్తే వినాలి అని, అక్కడైతే ఎన్న గ్రీన్ స్క్రీన్ తలైవా టైప్లో ఉంటుంది. బట్ ఓవరాల్ ఇంకా నచ్చింది ఏంటి అంటే, కొన్ని ఫైట్ సెటప్స్ కొంచెం ఆ వార్ బాగానే తీసారు ఏవో అనిపిస్తుంది. బట్ దెన్ అగైన్ ట్రైలర్లో ఏముందంటే ఇటు అటు కట్ చేసి పెట్టొచ్చు, ఆర్ నిజంగానే ఉండొచ్చు, అది సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. బట్ కొన్ని సీక్వెన్సెస్లో అయితే అరే ఏదో ఉంది, ఏదో పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ అయితే చాలా తక్కువ పెట్టుకున్నానండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కన్నప్పతో ఎందుకు కంపేర్ చేస్తానంటే, కన్నప్ప ఫైనల్ ట్రైలర్ వచ్చే ముందు వరకు కూడా ఇంకా తెలిసింది కదా ఎలా ఉంటుందో అబ్బో అనుకున్నా, కానీ ట్రైలర్ చూశాక అనుకున్నంత ఇదేం లేదే అనే టైప్లో ఈ సినిమా కూడా నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే ట్రైలర్ చూశాక పర్లేదు, నాకు చాలా లో ఉండింది. సో అది కొంచెం బాగానే అనిపించింది. ఇప్పుడు సినిమా ట్రైలర్ కన్నా బాగానే ఉంటే బాగానే ఉంటుంది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే, యూజువల్లీ సినిమాలన్నిటిలో ట్రైలర్ ఈజ్ యూజువల్లీ కట్ బెటర్ దెన్ ద ఫిలిం. అంటే ట్రైలర్ చూసి వావ్ అని చెప్పి వెళ్తాం కదా, సో దానికి కొంచెం ఇంకా అట్రాక్టివ్గా చేస్తారని నా ఫీలింగ్. లేదు ఇంకా దీనికన్నా బాగుంటే మూవీ ఈజ్ అమేజింగ్ గ్రేట్, లేదు దీనికన్నా డౌన్ ఉంటే మాత్రం కష్టమే. ఇంకా మ్యూజిక్ అండి, నేను చెప్తున్నా కదా, కీరవాణి గారు అపార్ట్ ఫ్రమ్ రాజమౌళి గారి ఫిల్మ్స్ కొంచెం కష్టమే. ఈ సినిమాలో కూడా ఏం చెప్తాం, ఇప్పుడు ఓజీలో తవన్ గారు ఊపేస్తున్నారు, వేరే సినిమాల్లో ఇప్పుడు దేవరా సినిమాలో అనిరుద్ధ్ గారు చింపేస్తున్నారు, నరికేస్తున్నారు. సో అలాంటి పర్సన్ని పెట్టుకుని ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. బట్ ఇంకోకే సరే, ఇంకా సమరైజ్ చేసి చెప్పాలి అంటే, ఈ సినిమా మొత్తానికి ఏమైనా హైపు ఊపు ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీథింగ్ ఒక 200% ఆయన వల్లే. డైరెక్టర్ వల్ల అయితే ఆల్మోస్ట్ నథింగ్, జీరో ఆర్ ఇంకా నెగిటివ్. హీరోయిన్ గారు నిధి అగర్వాల్ గారు కూడా అంతే అండి. నేను చూసిన సినిమాల్లో అయితే నాకు అంత పెద్ద యాక్ట్రెస్ ఆర్ ఎనీ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది ఆవిడలో టు గో ఇన్ టు ద ఫిలిం అంటే కష్టం. అది పక్కన పెడితే ఇంకా స్టోరీ ఇది కూడా నాకు ఫిక్షనల్ స్టోరీ అంటున్నారు కాబట్టి ఎంతవరకు ఏంటి తెలియదు, ఇంకా అంతే, ఇట్స్ ఓకే. ఇంకా ఫైనల్లీ వెళ్తే ఆయన ఒక్కరి కోసం వెళ్ళాలి, 2-3 years అయిన సినిమా వచ్చింది కాబట్టి ఇంకా ఫ్యాన్స్ వెళ్తారు, చూడాలనుకున్న వాళ్ళు వెళ్తారు. సో అది మనకైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉన్నాయి. ఓకే దెన్ ఫైనల్ ఇంకా సినిమా అయిపోయాక చెప్పగలుగుతామండి సినిమా ఎలా ఉంది అని. హరిహర వీరం మల్లు 25 hours నెక్స్ట్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అని. అది మన అనాలిసిస్ అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి. సరే నాకైతే చెప్పాక నా బేస్ని అయితే చాలా తక్కువ ఉంది. మీకే అనిపిస్తుంది కింద రాయండి. చూస్తున్నాను బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.